రైట్ నౌ సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేసీఆర్కు సంబంధించింది ఫామ్ హౌస్ నుంచి వెళ్ళే ఉండి అక్కడ కుట్రపూరితంగా కుట్రలు చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళి అని రేవంత్ రెడ్డి ఏదైతే ధ్వజమెత్తారో, నిన్న నిజామాబాద్ పర్యటనలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో పాల్గొంటూ కేసీఆర్ మీద విపరీతంగా ఒక్కసారిగా విరుచుకపడ్డారు. అంటే కేసీఆర్ కావాలని ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వాన్ని మొత్తం ఒక ఏమంటారు దానికి సంబంధించిన పక్కదోవ పట్టించడానికి, ప్రజలను పక్కదోవ పట్టించడానికి, ప్రభుత్వాన్ని అప్రశ్న పాలు చేయడానికే మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల ఆయనకి ఎలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార భాగంగా నిన్న ప్రసాద్ మన సుధాకర్ కమాన్ గో హెడ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇన్ఫర్మేషన్ లెట్స్ షేర్. ఓకే గణేష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార భాగంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టభద్రులతో మాట్లాడుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్ లో కూర్చొని మన మీద నిందలిస్తున్నారు, రాష్ట్రం మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి. ఒకటే చూసుకోవచ్చు, గత 10 సంవత్సరాల హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిందో ఆ కార్యక్రమాలు ఒకటి కూడా సక్సెస్ కావాలంటూ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే సుమారు 55,163 ఉద్యోగాలు భర్తీ చేశాము. అంతేకాకుండా 11,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదంతా సజావుగా కొనసాగిన నేపథ్యంలో మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం విన్న తర్వాత మనం పట్టభద్రుల గురించి మాట్లాడుకున్న మనం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిజామాబాద్ కు సంబంధించిన పట్టభద్రులు మాత్రమే. అటువంటి పట్టభద్రుల విషయంలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించే దాఖలు లేవు. ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి 10 సంవత్సరాల కాలం మీద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని పని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని కేసీఆర్ చేసే పాంపలు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు 10 సంవత్సరాల కాలంలో చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. కానీ మీకు ఇప్పటి కూడా సిగ్గు శరం రాలేదంటే మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే మాత్రం ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద మరి మాజీ ముఖ్య మీద ఇటువంటి ఆసక్తిగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మాత్రం. ఏదేమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి ప్రచారకు సభ దగ్గర పడ్డది. రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కొనసాగుతాం. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. నిన్న ఒకే రోజు 3 ప్రచారాలలో భాగస్వామ్యం కావాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా మాట్లాడిన మాటలు వేరు ఉన్నాయి. నిజామాబాద్ పట్టభద్రుల సమ్మేళనంలో మాత్రం మాటలు చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన బలోపేతాన్ని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తోటి ఇక్కడ గెలవడం జరిగింది. కానీ ఇదే రోజు ఆ టీఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ గా మార్చుకున్నంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొనసాగుతుంది. ఆ టీఆర్ఎస్ పేరును తీసేశానంటే తెలంగాణ ప్రజల మీద అతనికి ప్రేమ లేనట్టుగా మాత్రము ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదేమైనా ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రేపు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పట్టభద్రులు మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం పరంగా చూసుకుంటే మాత్రము ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉన్నాయి. కానీ చాలా ప్రదేశాల్లో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్లక్ష్యం కానీ అలాగే అసహత ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూనే గైడ్ చేస్తుంది. సంక్షేమ పథకాలు ఆడితోటి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు కానీ అలాగే ఫ్రీ బస్ సర్వీస్ ఈ రెండింటిలోనే సజావుగా కొనసాగుతుంది. సరే ఒకటి చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలావధిలో బీఆర్ చేయలేని ఉద్యోగాల భర్తీ చేస్తే మాత్రం ఒకటి ముందుకేసి అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టభద్రులు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే మాటలకే తలవంచే పరిస్థితి నెలకొంది. గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయలేంది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పుల ఊబిలో ఉంది అంటే మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే సుమారు 600 కోట్ల వడ్డే కడుతున్నామంటే రేవంత్ చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళ పోరు మాత్రం ఒక వర్గ పోరుగా కొనసాగుతుంది. అంటే సమితి పోరు అనుకోవచ్చు. అధికార పార్టీ ప్రతిపక్షాలు ఎప్పుడు చూసినా మాటలు తూటాలతో ముందుకెళ్తున్నాయి. మరో 24 గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల తరువాత గెలిపేవారిది ఓటమిది తెలుస్తుందో దాన్ని బట్టి ఫర్దర్ ముందుకెళ్లే అవకాశం అనుకోవచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందుకు వస్తున్నాయి. అదే నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నది. ఇదంతా ఒకసారిగా ఈ జంపు జీలానీలకు సంబంధించింది కూడా ఒక విధమైన ఎలా ఉన్నదంటే వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వారు ఏ పార్టీకి ఓటేస్తారు
చేస్తారు, ఏ పార్టీకి బలపరుస్తారు అనే దాన్ని కూడా నిర్ణయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఎవరు గెలిచేటట్టుంది? ఈ ఒక్కొక్క విషయం అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో రేపు జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ మాత్రం పార్టిసిపేట్ అవుతలేదు, కానీ వారు ఎవరిని సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరిని సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట కూడా చెప్పాల్సింది, బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు బీజేపీకే మద్దతు పలుకుతుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం. ఇంకోటి అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాము, రాజకీయాలు అంటే గోపీలే గోడంగా పిల్లలు వెళ్ళలేదు. వీరు ఏ టైంలో ఏ పార్టీలో ఉంటారు ఎవరికి అర్థం కాదు. అధికార పార్టీ వచ్చిందంటే మాత్రం ప్రతిపక్షంలో వాళ్ళు ఎప్పుడు సందు దొరికితే ఆ పార్టీలో వెళ్దామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ విధి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇలా వచ్చిన వాళ్ళు ఈ రోజు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ వీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎవరి అంత చిక్కని ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనర్హత వేడుకొని తిరుగుతూనే ఉన్నారు. మన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి గెలిచిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వీరి మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, అక్కడ మళ్ళీ రీ ఎలక్షన్ చేయించాలని మాత్రము బై ఎలక్షన్స్ కోసం వీళ్ళు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 10 ఎమ్మెల్యేల పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఏ టైంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారో మాత్రం ఎవరికి అంత చిక్కని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఒకే పార్టీలో సజావ కొనసాగితే ఈ నాయకుడు మనల్ని నమ్ముకొని ఉన్న నాయకుడు, మనం నమ్ముకొని ఉన్న నాయకుడు మనం చెప్పిన పార్టీలో కొనసాగుతున్నా కాబట్టి అక్కడ మద్దతు పలకొచ్చు అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు తీర్థం పుచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఒక సంఘ వాతావరణం నెలకొంది. అంటే గెలిచిన 3-4 నెలల కాల వ్యవధిలోనే ఈ రోజు పార్టీ మారారంటే రానున్న రోజుల్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎవరికి ఓటేస్తే మనకు లాభం జరుగుతుంది, ఏ పార్టీ నాయకుడికి ఓటేస్తే మనకు లాభాలు వస్తాయనే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఎవరైతే రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారో, అలాగే బండి సంజయ్ బీజేపీ నుంచి వెళ్ళి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ పాల్గొన్నారో, ఈ నేపథ్యంలో పట్టభద్రులు అంటే అది టీచర్సే కానివ్వండి, గ్రాడ్యుయేట్సే కానివ్వండి, వారి మీద ఎంతవరకు వీరు తనకు సంబంధించిన వాళ్ళ మీద అంటే వీరి మాట వాళ్ళు వినే పొజిషన్లో ఉన్నారా? పట్టభద్రులు అంటే దే నోస్ ఇట్ టు హూమ్ టు ఓట్ అని ఒక నిర్ణయంగా ఉంటారు, నిర్ణయాత్మకంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు ఏదే ఉన్నదో వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రము తెలంగాణలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో విద్యార్థులు అంటే పట్టభద్రులు ఎలా ఉంటారో తెలియదు, కానీ టీచర్స్ మాత్రము వాళ్ళ ఉద్యోగాల పక్కన పెట్టి ఈ ఎన్నికల ప్రచారంలో తిరిగే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ టీచర్స్ ఎవరున్నారో వీరికి అక్కడ లోకల్ బాడీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ టీచర్స్ వెంటపడము, ఈ టీచర్స్ ని పలుకు గురి చేయడము, మీరు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయాలి, అధికారంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఓటు వేయాలంటే మాత్రం వాళ్ళు ప్రలోభాలకు గురించే ప్రయత్నం చేశారు. దీంట్లో కొంతమంది టీచర్స్ ఈ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు సంబంధించిన సంఘ అధ్యక్షులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ టీచర్స్ ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. కానీ నిరుద్యోగులు కానీ అలాగే పట్టభద్రులు ఎవరెవరు ఉన్నారో వీరు మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి ఓటు ఇస్తారో మాత్రం ఎవరు ఊహించలే పరిస్థితి లేకుండా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మీద కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా మందికి ఒక 50-50 ఛాయిస్ ఇస్తున్నారు. అసలు ఓటే వేద్దామా లేదా, అసలు ఓటే వేయకూడదు, వీరికి ఓటేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, వీరికి ఓటే కంటే మనం నోటాకి ఇస్తేనే మంచిది, వీరికి కాకుండా వేరే మంచి నాయకులు వస్తారు అనే విధంగా మాత్రం పట్టభద్రులు చూసుకుంటారు అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. ఇప్పుడు